హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈశ్వర్ హోమ్ ఫుడ్స్. నేను మీ నవీన. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నా. అండ్ ఇంకా చాలా బాగుంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. రోజు బ్రేక్ఫాస్ట్ లోకి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హెల్దీగా ఉండాలి, అలాగే టేస్టీగా ఉండాలి, అంతేకాకుండా తక్కువ టైంలో అయిపోవాలి. ఆగండి. అంతేకాదు, మనకి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ కూడా కావాలి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా ఈ బ్రేక్ఫాస్ట్ ని తింటారు. సో ఇంకా లేట్ చేయకుండా ఈ హై ప్రోటీన్ రిచ్ ఆమ్లెట్ ని ఎలా చేయాలో చూసేద్దాం. రెసిపీ చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేసేయండి బంగారమ్స్. మీ చిన్న లైక్ నాకు పెద్ద మోటివేషన్ ఇస్తుంది. ఈ హై ప్రోటీన్ రిచ్ ఆమ్లెట్ కోసం ముందుగా నేను ఇక్కడ 2 ఎగ్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు ఈ ఆమ్లెట్ ని 2 ఎగ్స్ తో అయినా చేసుకోవచ్చు, లేదా 1 ఎగ్ తో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఈ ఎగ్స్ ని బ్రేక్ చేసుకుని ఒక బౌల్ లోకి అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఎగ్స్ ని ఒక బీటర్ తో బాగా ఒక 5 మినిట్స్ పాటు బీట్ చేసుకోండి. మీ దగ్గర ఎలాంటి బీటర్ ఉంటే బీట్ చేసుకోండి, లేదంటే ఫోర్క్ ఉంటుంది కదా, ఫోర్క్ అయినా సరే బీట్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి అయితే యాడ్ చేసుకోవాలి. శనగపిండి యాడ్ చేసుకుని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా బ్యాటర్ అంతా బాగా బీట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ వీడియోలో ఉన్న కన్సిస్టెన్సీ వరకు బీట్ చేసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని మరొకసారి మనం యాడ్ చేసుకున్న మసాలాలన్నీ బాగా కలిసేంత వరకు ఒక 5 మినిట్స్ పాటు కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా వీడియోలో చూపించినట్లుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, టొమాటోస్, చిన్నగా కట్ చేసుకున్న 1 గ్రీన్ చిల్లీ పీసెస్, కొంచెం ఎక్కువగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా తురిమి పెట్టుకున్న బంగాళదుంప తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నింటినీ బ్యాటర్ లో కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే క్యారెట్, క్యాప్సికమ్ ఇలా ఏవైనా వెజిటేబుల్స్ మీకు నచ్చినవైనా సరే యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, వీడియోలో చూపించినట్లుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే సరిపోతుంది. సో మనం ఇలా కలుపుకున్న బ్యాటర్ ని చిన్న చిన్న ఆమ్లెట్స్ లాగా వేసుకుందాం. స్టవ్ మీద పెన్నం పెట్టి పెన్నం కొంచెం హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. పాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్ ని కొద్దిగా యాడ్ చేసుకుని దోశలాగా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోండి. ఈ ఆమ్లెట్ ని అయితే మరీ పలుచగా వేసుకోకండి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఈ మాత్రం మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అండ్ మనం వెజ్జెస్ కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంతకన్నా పలుచగా అయితే రాదులేండి. మొత్తం అంతా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ గీని కూడా యాడ్ చేస్తున్నాను. చూసారా ఎంత బాగా కుక్ అవుతుందో. ఒక వైపు అంతా దోరగా కాలిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుని స్లోగా టర్న్ చేసుకోండి. సెకండ్ సైడ్ కూడా దోరగా కాల్చుకోండి. చూసారు కదండి, ఈ ఆమ్లెట్ అయితే మనకి 2 సైడ్స్ కుక్ అయిపోయింది. సో జాగ్రత్తగా ప్లేట్ లోకి తీసేసుకుందాం. సో సేమ్ ప్రాసెస్ లో నేను సెకండ్ ఆమ్లెట్ కూడా వేసేసుకుంటున్నాను. సో మన ఆమ్లెట్స్ రెడీ అయ్యేలోపు ఒక చిన్న విషయం చెప్తాను. ప్రోటీన్ మన బాడీకి చాలా అవసరం. ఎందుకంటే ప్రోటీన్ మనకి మజిల్స్ ని బిల్డ్ చేయడానికి మరియు రిపేర్ చేయడానికి సాయం చేస్తుంది. బాడీ గ్రోత్, స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ, అలాగే మనకు హెల్దీ స్కిన్, హెయిర్, నెయిల్స్ మెయింటైన్ చేయడానికి కూడా ప్రోటీన్ చాలా అవసరం. అంతేకాకుండా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మనకి చాలా సేపు వరకు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. దీని వల్ల ఏంటంటే అన్నెసెసరీ స్నాక్స్ తినడం తగ్గుతుంది. అందుకే బ్యాలెన్స్ డైట్ లో ప్రోటీన్ ని సరైన మోతాదులో ఇంక్లూడ్ చేయడం చాలా ముఖ్యం. చూసారు కదండి, ఈ లోపు మనకి ఇక్కడ ఆమ్లెట్స్ కూడా రెడీ అయిపోయాయి. నాకైతే ఈ బ్యాటర్ కి కరెక్ట్ గా 4 ఆమ్లెట్స్ అయితే వచ్చాయి. నిజంగా ఈ ఆమ్లెట్స్ అయితే చాలా బాగున్నాయండి. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చాయి. అండ్ మా చిన్నోడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు. మీరు కూడా ఒకసారి హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. నిజంగా టేస్ట్ వాజ్ అమేజింగ్. మీరు కూడా ఒకసారి హై ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ని ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఈశ్వర్ హోమ్ ఫుడ్స్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మళ్ళీ మరో సరికొత్త రెసిపీతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. బాయ్ బాయ్. Bye. Bye.